పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. స్నేహింప శ్రేష్ఠ మిత్రుడేసు క్రీస్తు, స్నేహింప శ్రేష్ఠ మిత్రుడేసు క్రీస్తు. పిలువగానే పలుకును, పడిన తరికి చేర్చును, ఓ స్నేహింప శ్రేష్ఠ మిత్రుడేసు క్రీస్తు. ముందుగా మీ అందరికీ సార్వత్రిక సంఘం యొక్క ఏర్పాటును బట్టి, అలాగే కావలి సంఘం, హెబ్రోన్ సంఘం తరపున, సంఘస్థుల తరపున మీ అందరికీ కూడా శుభములు, వందనములు తెలియపరుస్తున్నటువంటి వారంగా. చేతులు ఎత్తడానికి కూడా ఓపిక లేనట్టుంది మీకు, పలకటానికి అన్నట్లుగా. తిన్నారా లేదో పాపం, సందేహమే, అందులో ఎలాంటి నివృత్తి లేదు. అలాంటి అలక్ష్యమైనటువంటి, నిర్లక్ష్యమైనటువంటి ధోరణి దేవుని సన్నిధిలో ఉండటం అనేది సాధ్యం కాదు. దేవుడు అంటున్నాడు, నీ యొక్క సన్నిధిలోకి వచ్చేటప్పుడు ఎట్లా ఉండాలంట? చూడలేదు ఎప్పుడు మీరు? వినలేదా? 100వ కీర్తనలో ఉన్నాడు. ఏమన్నాడు అక్కడ? ఏమో 100వ కీర్తన చూడండి ఒకసారి. ఏమంట? సంతోషముతోనంట. మరి నిన్ను ఇంతవరకు కాపాడి, రక్షించి, భద్రపరిచి, క్షేమం ఇచ్చి ఈ దినాన దేవుని సన్నిధి అన్నటువంటి ఏర్పాటులో రావటం అనేది ఎంతో సంతోషం కదా, అవునా కాదా? మరి అలాంటి దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు నీ హృదయం ఎట్లా ఉండాలి? సంతోషంతో నింపబడింది. రెండో భాగం అంటున్నాడు, చదువు అక్కడ. ఆయన ఆవరణములో ఎట్లా ప్రవేశించాలంట? చదవండమ్మా. ఎక్కడికో వెళ్ళిపోతే అట్లా. ఆయన ఆవరణములో ఎట్లా ప్రవేశించాలంట? కీర్తనలు. కీర్తనలు ఎప్పుడు పాడగలరు? సంతోషం. అపోస్తుడైనటువంటి పౌలు సెల్ అయితే వాళ్ళని కొట్టి బోండం వేసి వాళ్ళ పరిస్థితి వేరు. కానీ దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు మనం ఎట్లా రావాలి? సంతోషంతో, ఉత్సాహంతో రావాలి. అలాంటి ఒక అనుభవంలో నింపబడి ఉండేవారిగా ఉండటానికి సాధ్యమైన వరకు మీరు ప్రయత్నించండి. సరే, ఇప్పుడు ఆరాధనలో ప్రవేశించడానికి మనం జ్ఞాపకం చేసుకునే వారు ఉన్నాం. కీర్తన గ్రంథం 32వ అధ్యాయం. కీర్తన గ్రంథం 32వ అధ్యాయం 1-2 వచనాలు అందరం కలిసి జ్ఞాపకం చేసుకునే వారం ఉన్నాం. కీర్తన గ్రంథం 32వ అధ్యాయం 1-2 వచనాలు అందరం కలిసి జ్ఞాపకం చేసుకునే వారం ఉన్నాం. చదవండి. తన అతిక్రమములకు పరిహారము నొందినటువంటి వాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషిని ఎంచబడినటువంటి వాడు, ఆత్మలో కపటము లేనటువంటి వాడు ధన్యుడు. సరే, ఈ సమయంలో దేవుని సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకునే వారు ఉన్నాం. మోకరించండి. ప్రేమ కలిగినటువంటి మహాపరిశుద్ధుడా, కృపా సత్య సంపూర్ణుడు అయినటువంటి మా తండ్రి,
నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ దినము కూడా సజీవులమై నీ మందిర ఆవరణలో ప్రవేశించగలగటానికి కృపనిచ్చినావు దేవా. ఈ సమయంలో పాటలు పాడగలగటానికి కృపనిచ్చినావు. ఆ పాటల ద్వారా మీరు మహిం పొందినారని విశ్వసించి స్తుతిస్తున్నాను ప్రభా. దేవా, ఈ సమయంలో మిమ్మల్ని ఆరాధించి గణపరచడానికి మా గమనంలో తీసుకొచ్చిన లేఖన భాగం ద్వారా మాతో మాట్లాడండి. ఇంకా చేరి కూడి వస్తున్న వారితో కూడా మాట్లాడండి ప్రభా. పరిశుద్ధుడా, మీరు మాట్లాడడం ద్వారానే అనేకులు రక్షించబడుతున్నారు. మీరు మాట్లాడడం ద్వారానే అనేకులు ప్రోత్సహించబడుతున్నారు. మీరు మాట్లాడడం ద్వారా రక్షించబడినటువంటి మేము భూమి మీద మీ రాకడ కొరకు ప్రభా సరైన సిద్ధపాటు జీవితం కలిగి ఉండినట్లుగా ఈ సమయంలో దయచేసి మీ స్వరం అనేకులు వినగలుగునట్లుగా సహాయం చేయండి. నీ కృపలో భద్రపరచండి. మీ దాసుడు ఆసక్తుడు, నోటి మాంద్యం కలిగినటువంటి వాడు, ఎట్టి ప్రభా జ్ఞానము ఆధిక్యత ఏది లేనటువంటి బలహీనుడిని జ్ఞాపకం చేసుకోండి. నీ కృపలో భద్రపరచండి. చేరి వస్తున్న మీ బిడ్డల క్షేమం మేలు కొరకై బలహీనుడు మీ దాసుని నోటి బోరగా వాడుకొని అనేకులు క్షేమం మేలు కలగటానికి సహాయం చేయండి దేవా. ఈ సమయంలో మా ఆరాధన నిమిత్తమై అనవసరమైన వ్యర్థమైన మాటలు జోలికి పోకుండా ఏది అవసరమో ఎంతవరకు అవసరమో అది మాకు అనుగ్రహించి నిన్ను గణపరిచి మహింపరచునట్లుగా స్తుతించునట్లుగా మాకు సహాయం చేసి ఘనత మీరు పొందమని సర్వశక్తి మహిమ గనగినటువంటి పునరుద్ధానుడైనటువంటి యేసుక్రీస్తు నామమునే స్తుతించి ప్రార్థించి వేడుకొనుసు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. కీర్తన గ్రంథం 32వ అధ్యాయం 2 సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాం కదా. 2 వచనాలు చదువుమా ఆ భాగాన్ని. తన అతిక్రమములకు పరిహారము నొందినటువంటి వాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినటువంటి వాడు ధన్యుడు. ఈ ధన్యత అన్నటువంటి ఏర్పాటు ఇది ఈ లోకానికి సంబంధించినటువంటిది కానే కాదు. ఈ లోకం విడిసిన తర్వాత మనకు రక్షణకు ఆధారమైనటువంటి ఆ సర్వశక్తి కలిగినటువంటి దేవునితో యుగ యుగాలు జీవించే ఆధిక్యతను కూడా ఆయన నీకు నాకు ఇచ్చినటువంటి వాడు అన్నాడు. అందుకని ఆయన మొట్టమొదట అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. తన అతిక్రమములు అంటే భూమి మీద ఉన్నటువంటి వారందరూ కూడా ఈ స్థితిని కలిగినటువంటి వారే చెప్పకనే చెప్పవచ్చును. ఎందుకంటే ఇర్మీయా గ్రంథం 17:9 అక్కడ రాయబడింది, హృదయము స్థితి ఎలాంటిదో మనకు తెలిసినటువంటి వారు. ఇలాంటి హృదయంతో ఈ స్థితిని కలిగినటువంటి వారు ఉన్నాం కనుక యోహాను సువార్త 3:16 వచనంలో సెలవిచ్చినటువంటి ఏర్పాటును బట్టి, ఆయన కృపను బట్టి, ఆయన యొక్క ప్రేమను బట్టి నీవు నేను సంరక్షించబడి భద్రపరిచినటువంటి వారంగా ఉన్నాం. అందుకని ఈ సమయంలో ఇక్కడ అంటున్నాడు, తన అతిక్రమములకు పరిహారము నొందినటువంటి వాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినటువంటి వాడు ధన్యుడు అంటున్నాడు. ఈ ధన్యత ఇంకా జ్ఞాపకం చేసుకుంటే మరొక మాటను ఈ మాటతో జత చేసుకుంటే చాలా సంపూర్ణమైనటువంటి స్థితి నిడివి కలిగినటువంటిదిగా ఉంటుందని నా భావన. అందుకని మనము కీర్తన గ్రంథం 144:15 వచనం కూడా చదువమ్మా. కీర్తన గ్రంథం 144:15. ఇట్టి స్థితి గలవారు ధన్యులు, యెహోవా తమకు దేవుడు కాగలిగినటువంటి జనులు ధన్యులు. ఎవరైతే ఆయనను దేవుడిగా కలిగినటువంటి వారుగా ఉంటున్నారో వారు ధన్యులు. అయితే మొదటి భాగంలో అంటున్నాడు ఇట్టి స్థితి. దేని గురించి మాట్లాడుతున్నాడు? అదే ఇక్కడ కీర్తన గ్రంథం 32 మొదటి వచనం. తన అతిక్రమములకు పరిహారము నొందినటువంటి వాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినటువంటి వాడు ధన్యుడు. నేనంటాను ఈ భూమి మీద ధన్యులు అన్నటువంటి మాట ఎవరు సరిపోయినటువంటి వారుగా ఉన్నారు అని జ్ఞాపకం చేస్తుంటే క్రైస్తవులే. ఈ ధన్యత అనుభవం, ఈ ఆశీర్వాదం, ఈ శ్రేష్టమైనటువంటి ఆధిక్యత వారు కలిగినటువంటి వారుగా ఉన్నారన్న విషయాన్ని ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటాం.
అసలు ధన్యులు అన్నటువంటి ఏర్పాటును బట్టి ఎందుకు క్రైస్తవులు అన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తే క్రీస్తును కలిగినటువంటి వారుగా ఉన్నారు, క్రీస్తును ఎరిగినటువంటి వారుగా ఉన్నారు, క్రీస్తును రుచి చూసినటువంటి వారుగా ఉన్నారు. అందుకని అక్కడ అన్నాడు కదా, కీర్తన గ్రంథం 144:15 ఏముంది అక్కడ? యెహోవా తమకు దేవుడు కాగలిగినటువంటి జనులు. చూసారా, ఆయన్ను మనం ఎరిగినటువంటి అనుభవం, ఆయన్ని దేవుడిగా కలిగినటువంటి స్థితిని బట్టి మనం ఏమవుతున్నామంట? ధన్యులము. అంటే మొట్టమొదట జ్ఞాపకం చేస్తాను, క్రైస్తవులు అన్నటువంటి మాట పరిశుద్ధమైనటువంటి దైవ గ్రంథంలో ఈ క్రైస్తవులు అన్నటువంటి మాట మనము 3 చోట్లే చూడగలం. మరి ఎక్కడ ఆ పదం మనకు కనపడనటువంటి స్థితి జ్ఞాపకం చేస్తున్నారండి. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 26వ వచనం చదువుము. అపోస్తుల కార్యములు చదువుమ్మా 11:26. వారు కలిసి ఒక సంవత్సరమంతయు బహుజనములకు ఏం బోధించినారంట? వాక్యమును బోధించి మొట్టమొదట అంతియోకులో ఉన్న శిష్యులు ఏమన్నారంట? క్రైస్తవుడు అన్నటువంటి స్థితిలో ఏం కలిగినటువంటి వాడుగా ఉండాలంట? వాక్యమును బోధించే అనుభవం కలిగినటువంటి వాడుగా ఉండాలి. ఇతరులకు చెప్పగలిగినటువంటి స్థాయి కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. తాను ఏదైతే రుచించినటువంటి వాడుగా ఉన్నాడో, ఎరిగినటువంటి వాడుగా ఉన్నాడో, అనుభవించినటువంటి వాడుగా ఉన్నాడో, ఆ యొక్క ప్రేమను, ఆయన యొక్క గొప్పతనాన్ని ఇతరులకు సాటి చెప్పగలిగినటువంటి ఆ స్థితిని కలిగినటువంటి వాడుగా ఉన్నటువంటి వాడి క్రైస్తవుడు. ఇది మొట్టమొదటిది. రెండవది రాయబడింది అక్కడ, అదే అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 28వ వచనం చదువు. అపోస్తుల కార్యములు 26-28. ఇంత సులభముగా నన్ను క్రైస్తవుని చేయజూస్తున్నావా? ఎవరు అన్నారా మాట? అగ్రిప్ప. ఎవరితో అన్నాడు? పౌలు అన్నటువంటి మాట అగ్రిప్పతో అన్నటువంటి వాడుగా ఉన్నాడు. ఇంత సులభంగా అగ్రిప్ప అన్నాడు, ఇంత సులభంగా నన్ను క్రైస్తవుని చేయజూస్తున్నావా అంటే ఏమవుతుంది అక్కడ? అంటే సాక్ష్యం ఇస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు పౌలు. తను సాక్ష్యం ఇస్తున్నటువంటి, ఒకప్పుడైతే తన యొక్క స్థితి ఎరిగినటువంటి వాడు. అందుకని అన్నాడు, పూర్వం నేను దూషకుడును, హింసకుడును, హానికరుడనటువంటి సంఘాన్ని హింసించినటువంటి వాడును, అలాంటి స్థితి కలిగినటువంటి నేను ఇప్పుడు చెప్తున్నాడు క్రైస్తవుడును. అందుకని అగ్రిప్ప అంటున్నాడు, నన్ను కూడా క్రైస్తవుని ఇంత సులభంగా చేయి చూస్తున్నావా అంటే సాక్ష్యం ఇస్తున్నాడు. అంటే మొట్టమొదట బోధించేవారుగా క్రైస్తవులు, రెండోది సాక్ష్యం ఇచ్చేవాడు క్రైస్తవుడు. ఇక మూడోది జ్ఞాపకం చేస్తున్నాను చూడండి. 1 పేతురు 4వ అధ్యాయం 16వ వచనం చదువుమా. 1 పేతురు 4వ అధ్యాయం 16వ వచనం త్వరగా తీయండి. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతి వానికిని సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములయందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని 16వ వచనం చదువు. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించవలెను. ఏం జ్ఞాపకం చేయబడుతుంది ఇక్కడ? శ్రమ అనుభవించదగినటువంటి వాడు క్రైస్తవుడు. మొట్టమొదట బోధింపదగినటువంటి వాడు, రెండోది సాక్ష్యం ఇచ్చేవాడుగా ఉన్నాడు, మూడోది శ్రమ క్రీస్తు నిమిత్తం ఎవరినైతే ఎరిగినటువంటి వాడుగా ఉన్నాడో, ఎవరినైతే రుచి చూసినటువంటి వాడుగా ఉన్నాడు, ఎవరినైతే అనుభవించినటువంటి వాడుగా క్రైస్తవుడు ఉన్నాడో, ఈ 3 విధాల్లో ఉండవలసినటువంటి వాడు. బోధించేవాడుగా ఉండాలి, సాక్ష్యం ఇచ్చేవాడుగా ఉండాలి, శ్రమ అనుభవించేవాడుగా ఉన్నటువంటి స్థితిని ఇక్కడ క్రైస్తవుడు అన్నటువంటి విధానం జ్ఞాపకం చేస్తుంది. అయితే ధన్యుడు అన్నటువంటి విషయంలో ఒక 6 విషయాలు చూసుకొని మనం ఆరాధనలోకి ప్రవేశించే వారం ఉన్నాం. రండి, కీర్తన గ్రంథం 32వ అధ్యాయం 1వ వచనం చదువు తల్లి. కీర్తన గ్రంథం, తన అతిక్రమములకు పరిహారము నొందినటువంటి వాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినటువంటి వాడు ధన్యుడు అని జ్ఞాపకం చేయబడినటువంటిది. ఎందుకు ధన్యులు? మనము ఎందుకు ధన్యులము? ఎవరిని కలిగి ఉన్నాం, ఎవరిని కలిగినటువంటి ఏర్పాటును బట్టి మనం ధన్యులుగా చేయబడినాం అన్నటువంటి విషయంలో మొట్టమొదటిదా అక్కడ రాయబడింది. చదువుమ్మా. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం. 1 యోహాను పత్రిక
మనము ఆ, సత్యవంతుమైన వానిని ఎరుగవలెనని దేవుని కుమారుడు ఆ, వచ్చి ఆ, మనకు వివేకం అనుగ్రహించి అను ఉన్నాడని ఆ, చదువుమ్మా. ఎరుగుదుము మనము దేవుని కుమారుడైన ఆ, యేసుక్రీస్తు నందున్న వారమై ఆ, సత్యవంతుని యందున్నాము. ఆ, ఆయనే నిజమైన దేవుడు. ఆయనే నిజమైనటువంటి దేవుడు. మొట్టమొదటిది నీవు నేను కలిగినటువంటి ధన్యులు అంటున్నాం. ఎందుకు ధన్యులము అన్నటువంటి విషయం జ్ఞాపకం చేస్తే మొట్టమొదటిదిగా అక్కడ రాయబడింది నిజమైనటువంటి దేవుణ్ణి నీవు నేను కలిగినటువంటి ఏర్పాటును బట్టి ధన్యులము. నీవు నేను క్రైస్తవులైనటువంటి ఏర్పాటును బట్టి ఆ దేవుణ్ణి అక్కడ రాయబడింది కదా, యెహోవా తమకు దేవుడు కాగలిగినటువంటి జనులు ధన్యులు అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకో మాటను కూడా జ్ఞాపకం చేస్తే ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము 29వ వచనం చదవండి ఆ మాట. ద్వితీయోపదేశకాండం 33:29 చదువు. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలినటువంటి వాడు ఎవడు? దేవుడే రక్షించినటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన చే రక్షించబడినటువంటి నీవు నేను మొట్టమొదట ధన్యులము. ఇక్కడ అన్నాడు భాగ్యము. భాగ్యము ఎంత గొప్ప భాగ్యం. ఈ భాగ్యం కలిగి ఉండటానికి ధన్యత అన్నటువంటి అనుభవంలో నీవు నేను అడిగిన ఏర్పాట్లో మొట్టమొదటిది అక్కడ రాయబడింది నిజమైనటువంటి దేవుణ్ణి కలిగినటువంటి వారం ఉన్నాం. నీవు నేను ఎవరిని కలిగి ఉన్నామమ్మా? నిజమైనటువంటి దేవుణ్ణి కలిగిన ఏర్పాటు బట్టి నీవు నేను ధన్యులం. అయితే నీవు నేను నిజమైనటువంటి దేవుణ్ణి కలిగినటువంటి వారం ఉన్నాం. మంచిదే. ఇంకో మాట కూడా రాయబడింది ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనం చదువు. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనం. యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము కలిగినటువంటి వాడు. నిజమైనటువంటి వాడు, జీవము కలిగినటువంటి దేవుణ్ణి కలిగిన ఏర్పాటును బట్టి నీవు నేను ఎవరమంట? ధన్యులము. ఇది మొట్టమొదటిది. అయితే నీవు నేను నిజమైన దేవుణ్ణి కలిగినటువంటి ఏర్పాటును బట్టి ధన్యులమే. అయితే మిగతా ఏర్పాట్లో లోకములో వాళ్ళు కలిగినటువంటి ఏర్పాటు ఏంటి, వాళ్ళు ఎలాంటి స్థితిని కలిగినటువంటి వారు అన్నటువంటి ఆ విషయాన్ని కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకున్నారండి. కీర్తనలు 115 4వ వచనం. కీర్తనలు 115వ అధ్యాయము 4వ వచనం చదువుతుంది. వారి విగ్రహములు ఎండి బంగారముని ఆ మనుషుల చేతి పనులు నోరుండి పలకవు, చూడవు, వినవు, వాసన చూడవు, చేతులుండి ముట్టుకొనవు, నడవు, మాటలాడవు, వాటిని చేయవారును వాటి యందు నమ్మిక ఉంచువారును వాటి వంటి వారే. ఈ స్థితిని వారు కలిగినటువంటి వారు ఉన్నారు. అక్కడ కనపడుతుంది రూపం. కళ్ళు, ముక్కు, చెవులు, నోరు, చేతులు సమస్తం కనపడుతున్నాయి. అవి కదలలేనటువంటి స్థితి. వాటిని చేసినటువంటి వారు ఆ విగ్రహం అన్నటువంటి ఏర్పాటును బట్టి అది ఎలాంటి స్థితిలో కలిగి ఉందో వాటిని చేసిన వారు కూడా అదే స్థితి. అందుకని ఇంకా అంటున్నాడు అక్కడ 135:15 వచనం కూడా చదువు. కీర్తనలు అదే 135:15 కూడా చదువు. ఎండి బంగారము అవి మనుషుల చేతి పనులే. చదువు. చూడవు, వినవు, ఊపిరి లేస్తమైనను జీవం ఏ మాత్రము కూడా లేనటువంటి స్థితి అన్నటువంటి విషయం అక్కడ స్పష్టంగా బయలుపరచబడింది. అయితే నీవు నేను కలిగినటువంటిది నిజమైనటువంటి జీవం కలిగినటువంటి దేవుణ్ణి కలిగిన ఏర్పాటును బట్టి నీవు నేను ధన్యులము. ఇది మొట్టమొదటిది. రెండోది జ్ఞాపకం చేసుకున్నారండి. చూడండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం చదువు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనం. నేను మొదటి వాడును, కడపటి వాడును, జీవించువాడును, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు ఏమైనాను సజీవుడనై ఉన్నాను. మృతుడనైతిని గాని, ఎందుకు మృతుడైన తర్వాత జ్ఞాపకం చేసుకున్నాం. మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు నేను సజీవుడనైనటువంటి వాడుగా ఉన్నాను. మొట్టమొదట నిజమైనటువంటి దేవుణ్ణి కలిగినటువంటి ఏర్పాటును బట్టి ధన్యులము. రెండోది సజీవుడైనటువంటి దేవుణ్ణి కలిగిన ఏర్పాటును బట్టి కూడా నీవు నేను ధన్యులము. ఇది ధన్యత నీకు నాకు ఆయన ఉచితంగానే ఇచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. అక్కడ రాయబడింది 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం చదువుతుంది.
లేఖనముల ప్రకారం మూడవ దినాన లేపబడిను. ఎప్పుడంట? లేఖనముల ప్రకారం మూడో దినాన మృత్యుంజయుడే అక్కడ అన్నాడు ప్రకటన గ్రంథం 1:18 మృతుడనైతిని గాని అంటే ఆ సమాధిలోనే ఉన్నటువంటి వాడుగా ఉన్నాడా అంటే అది మిగతా వాళ్ళ యొక్క ఆ స్థితి వారు కలిగినటువంటి వారు ఉన్నారు. ఆ స్థితినే ఈ ప్రభువు కూడా కలిగి ఉంటే నీవు నేను ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు, ఇంత సమయాన్ని ఇచ్చించాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఆయన లేఖనముల ప్రకారం మూడో దినాన మృత్యుంజయుడై లేపబడినటువంటి వాడిగా ఆయన సజీవుడు అన్నటువంటి ఏర్పాటు. రోమిలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 25వ వచనంలో రాయబడింది. అక్కడ మన అపరాధములు అన్నటువంటి మాటతో జ్ఞాపకం చేస్తున్నాడు. చదువు మా మాటను. రోమా 4:25 ఆయన మన అపరాధముల నిమిత్తము ఏం చేశాడంట? అప్పగింపబడి. నీ కొరకు నా కొరకు మన అపరాధాలు మనకు తెలిసినటువంటి మాటే. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం అక్కడ రాయబడింది. ఏం రాయబడింది అక్కడ? మీ అపరాధముల నిమిత్తము మీ పాపముల నిమిత్తం మీరేమై ఉన్నారు? సచ్చిన వారై ఉండగా అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటది? పూర్తిగా శారీరకంగా ఉన్నారు కానీ ఆత్మీయంగా నీవు నేను ఆ స్థితిని కలిగినటువంటి వారు. అందుకని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. నా నిమిత్తమై రోమిలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం మన అపరాధముల నిమిత్తం అప్పగించబడి మనల్ని నీతిమంతులుగా మన నీతిమంతులుగా కాదే మనం సమస్తమైనటువంటి ఆ స్థితిని కలిగినటువంటి వారంగా ఉన్నాం. తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం రాయబడుతుంది. అక్కడ సమస్తమైన దుర్నీతి ఇది నీవు నేను కలిగినటువంటి వారంగా ఉన్నాం. ఇలాంటి స్థితి కలిగినటువంటి నిన్ను నన్ను ఆయన లేపబట్టడానికి, ఆయన అప్పగించబట్టడానికి, ఆయన సమాధి చేయబట్టడానికి, ఆయన ప్రాణం పెట్టడానికి కారణం ఏంటయ్యా అంటే నా నిమిత్తమై నీతిమంతులుగా తీర్చడానికి ఆయన లేపబడినటువంటి వాడుగా ఉన్నాడు. మృతుడైనటువంటి వాడుగా సజీవుడుగా లేపబడినటువంటి వాడుగా ఉన్నాడు. మూడవదిగా నీవు నేను కలిగిన ఏర్పాటు ఏంటంటే సజీవుడైనటువంటి దేవుణ్ణి కలిగిన ఏర్పాటును బట్టి నీవు నేను ధన్యులము. 4వది జ్ఞాపకం చేసుకున్నారండి. యెషయా గ్రంథం 43:25 యెషయా గ్రంథం 43:25 చదువు. నేను నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిసివేయిస్తున్నాను అని జ్ఞాపకం చేస్తున్నట్టు. ఇంకా ఆయన యొక్క అధికారం ఏంటి? మత్తయి సువార్త 9:6 మత్తయి సువార్త 9వ అధ్యాయం 6వ వచనం కూడా చదువుము. పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి నీవు నేను కలిగి ఉన్నాము. ఇవి చెప్పకనే మన హృదయాన్ని బట్టి, మన ఆలోచనను బట్టి, మన తలంపును బట్టి ఇవన్నీ కూడా కలిగినటువంటి వారంగా ఉన్నాం. కలిగిన ఏర్పాటును బట్టి దాని ద్వారా ఏముంది మనకు తెలిసినటువంటి విషయమే. మొదటి యోహాను సువార్త 1వ అధ్యాయము 16వ వచనం ఏమి రాయబడింది? చదువుమా. యోహాను సువార్త 1వ అధ్యాయము 16వ వచనం ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము అక్కడ రాయబడింది. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం దేవుడు లోకమును ప్రేమించినటువంటి వాడు. లోకం అంటే మట్టి కాదు, మనకు తెలిసినటువంటి ఆ యొక్క కవి ఎవరు? గురిజాడ. తెలిసినటువంటి విషయం. లోకం అంటే మట్టి కాదు, లోకం అంటే మనుషులు. ఇప్పుడు ఎవరిని ప్రేమించాడు? మనుషులంతా అతిక్రమం కలిగినటువంటి వారు ఉన్నారు, పాపము కలిగినటువంటి వారు ఉన్నారు, దుర్నీతి కలిగినటువంటి వారు ఉన్నారు. రోమిలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం శత్రువులమైనటువంటి వారంగా ఉన్నాం. అలాగే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం చూస్తే అక్కడ 13వ వచనం దూరస్థలముగా, ఏది ఇశ్రాయేలుతో సహపరులం కాదు, వాగ్దాన నిబంధన లేనటువంటి వారము, నిరీక్షణ లేనటువంటి వారము, లోకమందు దేవుడు లేనటువంటి స్థితి కలిగి దూరస్థలముగా ఉన్నటువంటి నిన్ను నన్ను ఆయన ప్రేమించినటువంటి ఏర్పాటును బట్టి ఆయన చేసిన కార్యం ఏంటయ్యా అని అంటే నా పాపములన్నింటిని కూడా క్షమించటానికి అధికారము కలిగినటువంటి దేవుడిగా. మత్తయి సువార్త 28:18 చూస్తే ఆయన అంటున్నాడు, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడింది అని జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం చూస్తే అక్కడ ఉంది, ఆయన సింహాసనాసనుడైనటువంటి వాడుగా తండ్రి ఉండగా ఆ తండ్రి చేతిలో 7 ముద్రలు గట్టిగా వేసినటువంటి గ్రంథం ఉండగా ఆ గ్రంథాన్ని తెరవటానికి ఎవరికి కూడా అధికారం లేదంట అన్నాడు. పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి క్రింద కూడా ఎవ్వరికి కూడా అట్టి అధికారం లేదు. అక్కడే
శరాబులు ఉన్నారు, అక్కడే 24 పెద్దలు ఉన్నారు, కోటాను కోట్ల దేవదూతలు ఉన్నారు. ఎవరికి కూడా అధికారం లేదు. అందుకనే ఆ స్థితిని బట్టి యోహాను వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఆ యొక్క ఏర్పాటును బట్టి ఏడుస్తూ ఉండగా ఆ గ్రంథం తెరవటానికి, ఆ గ్రంథం తాగటానికి ఎవరికి కూడా అధికారం లేనటువంటి ఇట్టి ఏర్పాటు కలిగినటువంటి ఆ స్థితిని బట్టి వృద్ధుడైనటువంటి యోహాను ఏడుస్తున్నటువంటి స్థితిని బట్టి అక్కడ బలిష్ఠుడైనటువంటి అక్కడ ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో రాయబడుతుంది. అక్కడ ఆ బలిష్ఠుడైనటువంటి దేవదూత నువ్వు ఏడకు, ఇదిగో యోధాగోత్రపు సింహము దావీదుకు సిగురైనటువంటి ప్రభు జయం పొందిను. ఆ అధికారం పొందినటువంటి వాడుగా ఉన్నాడు. ఆ అధికారం ఎట్లా? ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము అక్కడ రాయబడుతుంది 9వ వచనం. చదువు అక్కడ. అందుచేతను పరలోకమందు ఉన్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ 3 విధాలు ఎక్కడ చూసుకున్నా కూడా ఆ అధికారము కలిగినటువంటి వారు ఒక్కరు కూడా లేకుండా ఆయనే జయం పొందినటువంటి వాడుగా, ఆ గ్రంథమును తెలిసినటువంటి వాడుగా ఉన్న ఏర్పాటును బట్టి పరలోకమందు ఉన్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు ఆ నామములో ఉన్నవి. ఇట్టి అధికారము కలిగినటువంటి, ఆ పాపములు క్షమించే అధికారము కలిగినటువంటి ఆ దేవుణ్ణి నీవు నేను కలిగిన ఏర్పాటును బట్టి ధన్యులము. ఇది ఎన్నోది ఏమ్మా? ఎన్నోది ఇది? 3వది. 4వది జ్ఞాపకం చేసుకున్నారండి. కీర్తన గ్రంథం 33:6 వచనం. కీర్తన గ్రంథం 33:6 వచనం చదువుతుంది. ఆకాశములు కలిగిన ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహమును కలిగిన. తర్వాత పడుతుంది 7వ వచనం. సముద్ర జలములను కూర్చువాడు ఆయనే, అగాధ జలములను కూర్చువాడు ఆయనే. ఏం జ్ఞాపకం చేయబడుతుంది ఇది అంటే? సృష్టికర్త, క్రియేటర్ ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు కదా. ఆదికాండం మనకు తెలిసినటువంటి భాగమే. 1వ అధ్యాయం 6-7 వచనాల్లో అక్కడ రాయబడుతుంది. అక్కడ ఆయన సమస్తం చేసినటువంటి ఆ కార్యము ఆయన కలుగు ఎట్లా చేశాడు? వాక్కు. ఆయన నోటి నుంచి వాక్కు వెలువడగానే ఎట్లా కలిగాయి అంటే అక్కడేం లేవు, అదంతా శూన్యం. ఆ శూన్యంలో ఇప్పుడు ఈయన నోటి నుంచి వాక్కు వెలువడగానే ఆ శూన్యంలో నుంచి సమస్తము కలుగుతూ వస్తున్నాయి. ఎంత గొప్పది, ఎంత అధికారం కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. ఆ సృష్టికర్త సమస్తమును చేయగలిగినటువంటి అధికారము కలిగినటువంటి ఈ క్రియేటర్ నీవు నేను దేవుడిగా కలిగి ఉండటం అనేది తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుణ్ణి, ఈ సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి నీవు నేను దేవుడిగా కలిగి ఉన్న ఏర్పాటును బట్టి ధన్యులము. ఇదెన్నోది? 4వది. 5వది జ్ఞాపకం చేసుకున్నారండి. రోమిలకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 13వ వచనం. రోమిలకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 13వ వచనం. విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ జ్ఞాపకం చేస్తున్నాడు. ఎక్కడ? నిరీక్షణకు ఆధారమైనటువంటి నిరీక్షణకర్త ఇప్పుడు కలిగినటువంటి వారం. ఒకప్పుడైతే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం జ్ఞాపకం చేస్తుంది. అక్కడ చదువు త్వరగా. అన్యజనులై ఉన్నప్పుడు ఏది 12నా? ఇశ్రాయేలుతో సహపౌరులు కాదు, పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను జ్ఞాపకం చేసుకోండి. నిరీక్షణ లేని వారును ఎప్పుడు? అన్యజనులైపోయినా. ఏది? దేవుని ఎరగనప్పుడు, దేవునిలోకి రాకమునప్పుడు, ఆయన ప్రేమను రుచించినప్పుడు, ఈయన పరలోకానికి మార్గము నీ కొరకు సిలువలో మరణించి ప్రాణం పెట్టి సమాధి చేయబడి 3వ దినాన్ని మృత్యుం చేయబడి సజీవుడైనటువంటి దేవుడిని ఎరగక మునుపు అన్యజనులుగా ఉండగా ఆ మొట్టమొదటి జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాం. ఆ అన్యజనులైనటువంటి ఏర్పాటును బట్టి ఆ విగ్రహ సంబంధమైనటువంటి ఏర్పాటు, అవి నోరుండియు, కన్నులుండియు, చెవులుండియు, చేతులుండియు, కాళ్ళుండియు నడవలేనటువంటి స్థితి కలిగినటువంటి వాటికి సాగిల పడుతూ, వాటిని పూజ చేస్తూ, వాటికే సమస్తమైనటువంటి విధానంలో ఉండగా అలాంటి స్థితి కలిగినటువంటి నీకు నాకు ఎలాంటి వారంగా ఉన్నామంటే నిరీక్షణ లేనటువంటి వారం. క్రీస్తుని ఎరిగి దేవుడిగా కలిగినటువంటి ఏర్పాటును బట్టి ధన్యులమైనటువంటి విధానంలో ఆయన నీకు నాకు ఇచ్చినటువంటి ఈ నిరీక్షణ
4 విషయాలు జ్ఞాపకం చేయాలని ఈ సమయంలో ఇష్టపడుతున్నాను. రండి, మొదటి తెస్సలోనికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. 2వ తెస్సలోనికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం చదువుతల్లి. మన ప్రభువైన యేసుక్రీస్తును మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు ఆ, శుభ నిరీక్షణయు. ఏ నిరీక్షణ అంట? శుభ నిరీక్షణ. మొట్టమొదటిది నిరీక్షణ లేనటువంటి నీకు నాకు మొట్టమొదట ఆయన ఇచ్చినటువంటి ఆస్వాదమైనటువంటి స్థితి ఏంటంటే శుభ నిరీక్షణ. రెండోది అక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. రండి, తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. మనము భక్తిహీనతను, ఆ, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ. శుభప్రదమైనటువంటి నిరీక్షణ. మొట్టమొదటిది శుభ నిరీక్షణ, రెండోది శుభప్రదమైనటువంటి నిరీక్షణ, మూడోది జ్ఞాపకం చేయబడుతుంది. కొలసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం చదువమ్మ. అన్యజనులలో ఆ, ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో, మహిమైశ్వర్యం ఎట్టిదో అది ఆ, అనగా ఎందున్న క్రీస్తు ఆ, మహిమ నిరీక్షణే మహిమా నిరీక్షణ. మొట్టమొదటిది శుభ నిరీక్షణ, రెండోది శుభప్రదమైనటువంటి నిరీక్షణ, మూడోది మహిమా నిరీక్షణ, నాలుగోది అక్కడ రాయబడింది 1 పేతురు 1వ అధ్యాయం 4వ వచనం. 1 పేతురు 1వ అధ్యాయం 4వ వచనం చదువు. మన ప్రభువు యేసుక్రీస్తు ఆ, తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. అందులో నుండి ఆ, యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన ఆ, జీవముతో కూడిన నిరీక్షణ. జీవముతో కూడిన నిరీక్షణ. ఏది? అన్యజనులుగా ఉన్నప్పుడు నిరీక్షణకు ఆస్వాదం లేనటువంటి విధానంలో ఉండగా ఆయన శుభమైన శుభప్రదమైన మహిమ. నాలుగోది ఏ నిరీక్షణ? జీవముతో కూడిన. జీవముతో కూడిన నిరీక్షణ ఇచ్చినటువంటి వాడు. ఇది ఎన్నోది? 5వది. 6వది జ్ఞాపకం చేసుకున్నారండి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 9వ వచనం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 9వ వచనం చదవండి. మరియు అతడు ఆ, నాతో ఇలాగు చెప్పెను, ఆ, గొర్రెపిల్ల పెండ్లి విందుకు గొర్రె పిల్ల పెండ్లి ఇందుకు పిలువబడిన వారు పిలువబడినటువంటి వారు ధన్యులని వ్రాయుము. ధన్యులు. ఏది? ఆ పరలోక సంబంధమైనటువంటి ఏర్పాటు కలిగి భూమి మీదే కాదు, ఈ భూమి విడిసిన తర్వాత కూడా పరలోక సంబంధమైనటువంటి ఏర్పాటులో ఆ గొర్రె పిల్ల ఇందులో పాలి భాగస్తులు కావాలి. ఇట్టి గొప్ప ధన్యతను నీకు నాకు ఉచితంగా ఇచ్చినటువంటి వాడు. మరో మాట అక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం చదువు. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 9వ వచనం. అటు తరువాత ఆ, నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండియు, ఎక్కడి నుంచి? ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవ్వడను లెక్కింపజాలన్నటువంటి ఒక గొప్ప సమూహము కనపడెను. వారు తెల్లని వస్త్రములు, ఖర్జూర మట్టలు, ఆ, సింహాసనం ఎదుటను గొర్రె పిల్ల ఎదుటను నిలువబడి సింహాసనాసన మా దేవునికి గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి ఆరాధించి 12వ వచనం చివరి భాగంలోకి వచ్చేదికి చెప్పుసు మా దేవునికి నమస్కారము చేసిరి. ఆమేన్. సరా, నీకు నాకు ఆ పరలోక సంబంధమైన ఆధిక్యతను, ఆ ప్రవేశాన్ని నీకు నాకు ఉచితంగా ఇయ్యటానికి ఆయన భూమి మీద నీకు నాకు దేవుడుగా, యెహోవా తమకు దేవుడు కాగలిగినటువంటి జనులు ధన్యులు అని అంటూ పైభాగంలో ఇట్టి స్థితి అని జ్ఞాపకం చేశాడు. ఏంటి అంటే తన అతిక్రమములకు తన పాపములకు పరిహారము నొందినటువంటి వాడుగా ఎవడైతే ఉంటున్నాడో వాడు ధన్యుడు. ఎందుకు ధన్యుడు అంటే క్రైస్తవుడైనటువంటి ఏర్పాటును బట్టి ధన్యుడు. బోధించేవాడిగా, సాక్ష్యం ఇచ్చేవాడిగా, శ్రమ అనుభవించేవాడి ఏర్పాటును బట్టి ధన్యుడు. మూడోదిగా జ్ఞాపకం చేయబడుతుంది అక్కడ మొట్టమొదట సజీవుడైనటువంటి దేవుణ్ణి కలిగిన ఏర్పాటును బట్టి నీవు నేను, తర్వాత నిజమైనటువంటి దేవుణ్ణి కలిగినటువంటి ఏర్పాటును బట్టి ధన్యులము. మూడోది ఏమ్మా పాపములు క్షమించే అధికారము కలిగినటువంటి దేవుణ్ణి కలిగిన ఏర్పాటును బట్టి మనము ధన్యులము. నాలుగోది సృష్టికర్త త్రియేకుడైనటువంటి దేవుణ్ణి కలిగిన ఏర్పాటును బట్టి ఈ భూమి మీద ధన్యులము. ఐదోది
నిరీక్షణకు ఆస్పాదము కలిగినటువంటి ఆయన నిరీక్షణ లేనటువంటి నీకు నాకు నిరీక్షణ ఇచ్చిన ఏర్పాటును బట్టి ధన్యులము. ఆరోది జ్ఞాపకం చేయి, పరలోక సంబంధమైనటువంటి ఆ గొర్రె పిల్ల ఇందులో ఆలి భాగస్తులుగా చేర్చబడటానికి ఆయన ఉచితంగా నీకు నాకు ఈ భూమి మీద చేసినటువంటి కార్యం ఏంటయ్యా అని జ్ఞాపకం చేసుకుంటే అతిక్రమములు, పాపములు సమస్తము కలిగి, శత్రుత్వం కలిగి, దుర్నీతి కలిగి, దూరస్థలముగా పాపములు అపరాధముల చేత సచ్చినటువంటి స్థితి కలిగినటువంటి నిన్ను నన్ను విమోచించడానికి ఆ భూమికి ఆకాశానికి మధ్యలో కొయ్యి శిలువ మీద నీ కొరకు నా కొరకు వ్రేలాడినటువంటి వాడు, అవమానపరచబట్టానికి, పట్టబట్టానికి, ఏడవబట్టానికి, ఉమ్మివేయబట్టానికి, ఆఖరకు పక్కలో బల్లిపోటు నీ కొరకు నా కొరకు సహించటానికి ఇష్టపడి ఆయన సమస్తం అక్కడ యెషయా గ్రంథం 53 మొదటి వచనం అంటుంది, స్వరూపము సొగసు లేనటువంటి. 12వ వచనం జ్ఞాపకం చేయబడుతుంది. చదువుమా 12వ వచనం, యెషయా గ్రంథం 53:12 ఏం రాయబడింది అక్కడ? ఏలయనగా, అక్కడి నుంచి మొదలుపెట్టు. మరణము నొందునట్లుగా అతడు నీ కొరకు నా కొరకు ఏం చేశాడంట? ప్రాణమును నీ కొరకు. ప్రాణమునకు ఆధారం రక్తమే. ఆ రక్తాన్ని ఆ కలవరి శిలువలో ఆలోచించు. ఇట్టి కార్యం చేసి విమోచించి అతిక్రమములు, పాపములు కలిగినటువంటి నిన్ను పరిశుద్ధపరిచి యెహోవా తమకు దేవుడు కాగలిగినటువంటి జనులు ధన్యులు అంటున్నాడు. ద్వితీయోపదేశకాండం 33:29. ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది! యెహోవా రక్షించినటువంటి నిన్ను పోలినటువంటి వాడు ఎవడు? ఈ ధన్యత నీకు నాకు ఇచ్చినాడు. ఆరింతలైనటువంటి అనుభవాన్ని నిజమైనటువంటి సజీవుడైనటువంటి త్రియేక సృష్టికర్త అయినటువంటి పాపములు క్షమించే అధికారం కలిగినటువంటి మహిమా నిరీక్షణకు ఆస్పాదం కలిగినటువంటి శుభప్రదమైన నిరీక్షణ, మహిమా నిరీక్షణ, జీవంతో కూడిన నిరీక్షణ ఉచితంగా నీకు నాకు ఇచ్చి పరలోక సంబంధమైనటువంటి ఆ గొర్రె పిల్ల ఇందులో ఆదిభాగస్తులుగా చేసిన ఏర్పాటును బట్టి ఈ దినాన సజీవులమై రాయబడింది కదా. యెషయా గ్రంథం 38:19 ఏం రాయబడింది అక్కడ? సజీవులే కదా స్తుతించెదరు ఈ దినమున. ఇది బాగా జ్ఞాపకం చేసుకోండి. సజీవులే కదా ఈ దినమున నేను సజీవుడనై ఉండటానికి నువ్వు ఆధారం. నేను సజీవుడిగా ఉండటానికి నువ్వు ఆధారం కనుక సజీవుడైనటువంటి దేవుణ్ణి నేను. ఇది భాగ్యం కాదా? ఇంతకంటే ఏం కావాలి? నీలాగా నాలాగా ఉన్నటువంటి వారే, అధికారం కలిగినటువంటి వారే, సమస్తం ఆరోగ్యం కలిగినటువంటి వారే, బలం కలిగినటువంటి వారే, గొప్ప పేరు కలిగినటువంటి వారే లేరు. వాళ్ళు ఉన్నారు మృతులు. ఆ మృతి, ఆ సమాధిలో ఉన్నటువంటి వారు లేచి నిన్ను స్తుతింపగలరా? పైభాగం 18వ వచనంలో ఉంటుంది. మృతులు ఉందా లేదా అట? ఏమ్మా? స్తుతి కలగదు, మృతి నీకు కృతజ్ఞత స్తుతి. మరి ఎవరు స్తుతిస్తారు, ఎవరు ఆరాధిస్తారంటే సజీవులే. ఈ దినాన సజీవులమైనటువంటి ఏర్పాటు పెట్టి ఆ ప్రభువును ఆరాధించబడుతున్నారు. లేచి నిలబడండి. సండే స్కూల్ ఉందా? ఓ పాట పాడుకునే వారు ఉన్నాం. ఆ సమయంలో సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్